ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శనివారం రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికారంలో ఉన్నంతకాలం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిన వైసీపీ అంతకు ముందు తర్వాత అమరావతికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చింది. అయితే సంబంధిత తీర్మానంపై ప్రత్యేకంగా ఏర్పాటైన సమావేశానికి వైసీపీ సభ్యులు డుమ్మా కొట్టడం తీవ్ర విమర్శల పాలవుతుంది. అంటే అమరావతికి చట్టబద్ధతపై తమకు చిత్తశుద్ధి లేదని చాటుకుని ఆ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందన్న టాక్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. తాజాగా రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ముద్ర వేయించుకోవటానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఆమోదించింది. అమరావతి రాజధాని బిల్ ఢిల్లీకి చేరుకుందని, ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్పై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశముందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మొదటిసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైసీపీ అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించింది. కూటమి హయాంలో రాజధాని పనులు ముందుకు సాగలేదని, తాము అధికారంలోకి రాగానే అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని అప్పట్లో జగన్ పదే పదే ప్రకటించారు. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టి మూడు ముక్కలాట మొదలుపెట్టారు. క్లుప్తంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రాజధాని ప్రాంతం అన్నది అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ప్రాంతాన్ని తాను సెలెక్ట్ చేశాడు. చుట్టూ తన బినామీలతో భూములు కొనిచ్చాడు, తాను తన బినామీలు కొనుక్కున్నాడు. తర్వాత ఇక్కడ రాజధాని అని అనౌన్స్ చేశారు అధ్యక్ష. బికాస్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నోవేర్, ఇక్కడ ఈ ప్రాంతంలో క్యాపిటల్ కట్టాలి కాబట్టి ఈ 53,000 ఎకరాలకు సంబంధించి డెవలప్ చేయాలి అని అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చంద్రబాబు నాయుడు అంతటి తానిచ్చిన రిపోర్ట్లలోనే ఎకరాకు ₹1,00,00,000 చొప్పున, ఎకరాకు ₹2,00,00,000 చొప్పున 53,000 ఎకరాలకు ₹1,09,000 కోట్లకు 9,000 కోట్ల రూపాయలుగా వాళ్ళు తేల్చారు అధ్యక్ష. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉట్టి 1,09,000 కోట్లు ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇది ఒకసారి కట్టడం మొదలు పెడితే ఇంకా దీని మీద వడ్డీల మీద వడ్డీలు ఎంతకు పోతాయి అన్నది ఇది చివరికి పూర్తిగా అయిపోయేసరికి అయ్యే 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అవుతుందేమో వడ్డీలన్నీ కూడా కలుపుకుంటే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ కల్పించాలని పట్టుదలతో ఉన్నారు. దానిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో గతంలో ఉన్న CRDA 2014 చట్టానికి సంబంధించి తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించింది. ఆ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభించనుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీల్లేకుండా గట్టి పునాది వేయాలని చూస్తోన్న చంద్రబాబు సదరు తీర్మానం చేయటానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం సూచించిన మార్పులతో తీర్మానం ఆమోదింపచేశారు. 151 సీట్లతో అధికారంలో కొనసాగి 11 సీట్లతో పరాజయం పాలైన వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ వస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు వైసీపీ సభకు హాజరవుతుందని అందరూ భావించారు. అయితే జగన్ టీం మాత్రం యథావిధిగా అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేసింది. గత ఎన్నికల్లో వైసీపీ 3 రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి విస్తరించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కక ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గతేడాది కాలంగా వైసీపీ నేతలు మాత్రం అమరావతి విషయంలో ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముంపు ప్రాంతమని ఒకసారి, అసలు అమరావతికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ఓసారి విమర్శిస్తున్నారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం రాజధాని విషయంపై పునరాలోచన చేస్తామని ఒక సందర్భంలో ప్రకటించారు. కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తుంది. త్వరలోనే ఇంకొక కొద్ది రోజుల్లో వారు వచ్చి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలోనూ ఏ ప్రాంతంలో ఏ ఉండాలనేది, దానికి సంబంధించి రాజధానికి సంబంధించి కూడా అంశం కూడా అందులో ఇమిడిపడి ఉంది. అందులో ఏ విధమైన ఇంకా భేదాభిప్రాయం లేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే జగన్ మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన చేయలేదు. పైపెచ్చు విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ వద్ద రాజధాని భవనాలకు 30 ఎకరాలు సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత జాతీయ మీడియాతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ రివర్ బేసిన్ అది ఇది అంటూ అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన సాగిస్తే అదే రాజధానిని విచిత్రమైన నిర్వచనం చెప్పారు. సజ్జల మాత్రం జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదే చెప్తూనే ఉన్నారు. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ అధ్యక్ష. ఎక్కడ కూడా రాజధానిని మేము మారుస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వాస్తవం కానే కాదు అధ్యక్ష. రాజధాని అన్నది మేము మార్చడం లేదు. రాజధాని అన్నది ఎక్కడికి పోవడం లేదు అధ్యక్ష. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం లేదు, మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తా ఉన్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే అంతా అయిపోయింది. నిజంగా నీవు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కోసం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. దాంతో అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదని, రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదని స్పష్టంగా తేలిపోయిందంటున్నారు. ఆ క్రమంలో రాజధానిపై వైసీపీ సెల్ఫ్ కోల్ చేసుకుందని, రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా కోలుకోలేని నష్టం జరగటం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని స్పష్టంగా చెప్పారు. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతికి సంపూర్ణ మద్దతు పలికి అధికారంలోకొచ్చాక 3 రాజధానులంటూ అమరావతిలో జరుగుతోన్న పనులు కూడా నిలిపివేసి ఆ ప్రాంతాన్ని అడవిలా మార్చారు. తాజాగా అసెంబ్లీ సమావేశానికి డుమ్మా కొట్టి రాజధానిపై తన స్టాండ్ ఏంటో స్పష్టం చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.